ప్రియా యువర్ కాఫీ. థ్యాంక్స్. అంటే ఎగ్జామ్ వంకతో మీ అన్నయ్యని కలవడానికి వెళ్తున్నావు. నీకు మీ అన్నయ్య అంటే ఎంత ఇష్టమా? చాలా ఇష్టం. దయచేసి అందరూ వినండి. మీరు వెళ్ళాల్సిన ఫ్లైట్ ఎప్పుడు బయలుదేరుతుందో ఖచ్చితంగా చెప్పలేకపోతున్నాం. మీ అందరికి ఇక్కడ రిఫ్రెష్మెంట్స్ ఏర్పాటు చేస్తున్నాం. సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్. యూనో గోవా 3 సార్లు. ఏంటి 3 సార్లు వచ్చావా? వద్దామనుకున్నా కానీ రాలేకపోయాను. ఇప్పుడు కూడా 4th టైం అనుకోకుండా గోవాకి వచ్చాను కానీ చూడలేను. హే ప్రియా చీర్ అప్. ఈసారి నువ్వు గోవా చూస్తున్నావు. నీ పక్కన ఉంది ఎవరు అనుకుంటున్నావు? ది వన్ అండ్ ఓన్లీ రాహుల్. రాహుల్ రాహుల్. ఏం చేస్తావు? ప్రస్తుతానికి ఫోన్ చేస్తా. హలో రే ఏరాబా ఎలా ఉన్నారా? ఎత్తవా ఎలాగున్నావా? మర్చిపోయావా? నాకు తెలుసురా నువ్వు మర్చిపోతావని. రే ఇంకో 2 గంటల్లో నా పెళ్లిరా. ఫోన్ చేసా, SMS చేసా, మెయిల్ పెట్టా, ఇన్విటేషన్ కార్డు కూడా పంపించా, అయినా మర్చిపోయావు. ఇలాంటి వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ చెప్పుకోవడానికి సిగ్గుగా ఉందిరా. హే ఇవాళ డేట్ ఎంత? 14th ఓ ఏమంత? సెప్టెంబర్. ఇయో కూడా చెప్పాలా? ఏమైంది? రే ఆపరా ఆపు. నేనే రవాల్సిందిపై నువ్వు వస్తున్నావేంట్రా? రే పెళ్లికి ఇన్వైట్ చేయడం కాదు, వచ్చిన వాళ్ళు రిసీవ్ చేసుకోవాలన్న జ్ఞానం ఉండాలి నీకు. బావా నువ్వు గోవాలో ఉన్నావా? లేదంటే హైదరాబాద్ వెళ్ళే ఫ్లైట్ డైవర్ట్ అయ్యి గోవాలో ఆగాను అనుకుంటున్నావా? 10 నిమిషాలు రా, నీ కార్ పంపిస్తాను. త్వరగా పంపు. పెట్టే ఫోన్. ఎగ్జామ్స్ హడావిడిలో వీడి పెళ్లి సంగతి మర్చిపోయాను. జయ అంటే చంపేసి ఉండేది నన్ను. థ్యాంక్ గాడ్. ఓకే ప్రియా పద పెళ్ళికి వెళ్దాం. కమాన్. పెళ్ళికా? చూడు నేను ఖచ్చితంగా పెళ్ళికి వెళ్ళాలి. నువ్వు ఒక్కదానివే ఇక్కడ బోర్ అయిపోతావు. అండ్ ప్రియా గోవాలో వెడ్డింగ్ చాలా బాగుంటుంది. అండ్ ఫ్రీ లిక్కర్. అంటే నేను తాగుతాను కాదు, నీకు కావాలంటే అక్కడ ఉంటుందని చెప్తున్నాను అంతే. గోవా చూడాలన్న కోరిక 4వసారి నా వల్ల తీరబోతుంది. అండ్ ఐ ప్రామిస్ యూ అ వండర్ఫుల్ టైమ్ ఇన్ గోవా అండ్ బెస్ట్ బిహేవియర్. ఐ ప్రామిస్ యూ దాట్. రా వెళ్దాం. Trust me. Come on. Come, let's go. Okay. Just have fun, okay? मेरी जान तू आया रे. Thanks రా. పోరా. ఏమైందిరా? Wish you a very happy married life రా. థ్యాంక్స్ రా. బాయ్ రా, వెళ్తున్నా. బావా ఏంట్రా ఇలా చాలా వెళ్ళిపోతున్నావు? ఏమైందిరా? లేకపోతే ఏంట్రా, నేను నీ పెళ్లిని మర్చిపోయాను. చూడు ప్రియా, మనం ఇంత కష్టపడి వీడి కోసం వీడి పెళ్లికి వస్తే నేను వీడి పెళ్లి మర్చిపోయానంట. హౌ ప్రియా, హౌ కెన్ యు సే దట్ టు మీ? ముझे మాఫ్ కర్ దే రే ప్లీజ్. నీ పెళ్లి మర్చిపోయానన్న ఒక్క మాటతో మొత్తం బూమ్. తప్పైంది బావా, నన్ను క్షమించరా ప్లీజ్. ఐఎమ్ సారీ రా, ప్లీజ్ రా. సరేరా, ఇవాళ నీ పెళ్లి కాబట్టి క్షమించేస్తున్నాను. ఓకే అక్కర్లేదు. వెళ్ళు 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 వెళ్ళిపో. జయాంటి, హౌ ఆర్ యు? బీన్ సో లాంగ్. కాళ్ళు పట్టుకుంటే సరిపోతుందా? నేను రానిస్తానా? వెళ్ళు వెళ్ళు. ఎక్కడికి వస్తున్నావు? ఆంటీ నన్ను వెళ్ళిపోమంటున్నావా? నేను వచ్చింది వీడి కోసం కాదంటీ, నీ కోసం. ఏ వయసురా, అసలు మారలేదు కదా. కొంచెం పొడిగాడులే. ఎవర్రా అమ్మాయి? నా వైఫ్ ప్రియా. పెళ్ళైపోయిందా? ఏంటా నువ్వు పెళ్ళెప్పుడు చేసుకున్నావు? అయ్యో ఏంటి హఠాత్తుగా? బాగుండమ్మా. అయ్యో బంగారు కొండలా ఉన్నావు. నా దిష్టి తగినట్టుంది. ఏంట్రా, నాకు అసలు నమ్మబుద్ధి కావట్లేదురా. మీరే కాదంటీ, తను నమ్మలేకపోతుంది. చూడండి ఇంకా అదే షాక్ లో ఉంది. నాతో మాట చెప్పొచ్చు కదరా నువ్వు. అమ్మ కూడా చెప్పలేదు ఆంటీ. ఆంటీ ఆంటీ నువ్వే ఇలాగే నమ్మనిపించాలి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ప్రియా డోంట్ వరీ, ఆంటీ మనకి ఫుల్ సపోర్ట్ ఇస్తుంది. ఓకేనా?
ఓకే ఆంటీ? నాకు ఇప్పుడు అర్థమైంది, అందుకనమాట ఇక్కడికి వచ్చావు నువ్వు. అయ్యో, నీ సంగతి లేదండి. తర్వాత చెప్తాను. ఆంటీ. అయ్యో, ఏంటో నించున్నావు రా. రండి 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 రండి. ఈ జమున ఇట్లా రాహుల్ పెళ్లి చేసుకున్న ఆంటీ అమ్మాయి. ఒక్క నిమిషం రాహుల్తో మాట్లాడు. అదేం లేదు అల్లుడు, కొంచెం డైటింగ్ చేస్తున్నా ఈ మధ్యన. అల్లుడు నేను అర్జెంట్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. ఎందుకు? ఏమైంది? ఆంటీతో మనకు పెళ్ళయిందని ఎందుకు చెప్పావు? ఉఫ్, అదా అలా చెప్పడానికి ఒక కారణం ఉంది. నీ కారణాలు నాకు అనవసరం. ఎయిర్పోర్ట్లో ఏం చెప్పావు? బుద్ధిగా ఉంటానని లేదా? ఎయిర్పోర్ట్లో ఇంకోటి కూడా చెప్పాను, నీ గోవాలో వండర్ఫుల్ టైం ఇస్తానన్నాను కదా. దానికి దీనికి ఏంటి సంబంధం? జస్ట్ 10 minutes వెయిట్ చేయి, నీకే తెలుస్తుంది. ఆ తర్వాత తెలియకపోతే నువ్వే ఆంటీ దగ్గరికి వెళ్ళి ఇది అబద్ధం అని చెప్పేయి, సరేనా? జస్ట్ 10 minutes ప్లీజ్ ప్రియా, జస్ట్ 10 minutes. గివ్ మీ జస్ట్ 10 minutes ప్లీజ్ ప్లీజ్. 10 minutes ఓకే? ఓకే. 9:59, 58, 57, 56. ఏర్పాట్లన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి. మరేమనుకున్నావురా? హాయ్ అంకిల్స్. ఏంటల్లుడు? ఏంట్రా? మిమ్మల్ని అక్కడ ఎవరో పిలుస్తున్నారు. మమ్మల్ని ఓకే పదండి. ఆంటీ వాట్ ఎ లవ్లీ సారీ. ఏం చీరది? కంచి పట్టా బెనారస్ సిల్కా? బాగుందా? చాలా బాగుంది ఆంటీ. డైమండ్ నెక్లెస్ సూపర్, ఇట్స్ సో బ్యూటిఫుల్. మీరు ఏమైనా సొంతంగా డిజైన్ చేయించారా? రే 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 మ్యాటర్కి రా. ఏం లేదంటే ఈ పెళ్లిగానే ప్రియ కోసం నేను కూడా చీరలు నగలు చాలా తీసుకున్నాను. కానీ ఏం చేస్తాం, మా లగేజ్ అంతా ఎయిర్పోర్ట్ లో స్టక్ అయిపోయింది. ఇప్పుడేంటి, అందరి ముందు నీ పెళ్ళం అందంగా కనిపించాలి, అంతే కదా? మీ అంత అందంగా. చాలే దొంగ. ప్రియా రెడీ అవుతు గంట్రా. లేదు లేదు పర్లేదా? ఏం చెప్పకు, నా దగ్గర మొహమాట. నిన్నెలా రెడీ చేస్తానో చూడు. రా రా. ఆంటీ ఆంటీ ఒక్క నిమిషం. కూర్చో 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 కూర్చో. నా కోడలి కోసం కొన్న డ్రెస్సులు చాలా ఉన్నాయి. ఆంటీ నీకో విషయం చెప్పాలి. నువ్వేం చెప్పక్కర్లేదు, ఒక్క నిమిషం. ఈ పింక్ చాలా బాగుంది కదా. విషయం చెప్పాలి. ఇది చూడు, దిస్ ఇస్ సో నైస్. ఆంటీ ఆ ఇడియట్ రాహుల్. నువ్వు చెప్పే తర్వాత వింటాను. ఆంటీ, అది కాదు. అంతకు ముందు నేను మాట చెప్తాను విను. నువ్వు చాలా లక్కీ తెలుసా. రాహుల్ చాలా మంచి కుర్రాడు. నాకు ఆడపిల్ల కనుక ఉండుంటే వాడికే ఇచ్చి పెళ్లి చేస్తుండేదాన్ని. వాడు చాలా చిలిపి పనులు చేస్తాడు, కానీ ఆ చిలిపితనం వెనక చాలా ప్రేమ ఉంటుంది. వాడిని అర్థం చేసుకున్న వాళ్ళకి అది తెలుస్తుంది. నా కొడుకు ప్రేమ్, రాహుల్ నాకు ఒకేలాగా. నా కోడలికి నగలు కొనడానికి వెళ్ళినప్పుడు రాహుల్ కాబోయే భార్య కూడా నగలు కొన్నాను. ఇదిగో నువ్వు వేసుకో. ఆంటీ అది కాదు. తీసుకో. చూడు చూడు, నీకు నచ్చుతాయి చూడు. ఎలా ఉన్నాయి? ఓ మై గాడ్. నచ్చాయా? ఇదిగో ఈ సారీ బాగుందా? అవును, ఇందాకేదో చెప్పాలన్నా, ఏంటిది? అది ఏం లేదాంటీ. రాహుల్ ఎప్పుడు మీ గురించే చెప్తుంటాడు. జాంటీస్ బ్యూటిఫుల్, జాంటీస్ వండర్ఫుల్, గోవాలో జాంటీ ఇంట్లో ఇచ్చేసాం వచ్చేసామని. He loves me so much. యా, యాక్చువల్లీ నాకు ఈరోజు ఢిల్లీలో చాలా ఇంపార్టెంట్ పని ఉంది. కానీ మిమ్మల్ని చూడాలనే స్పెషల్గా వచ్చాను. Oh, sweet. ఇది నీకు చాలా బాగుంటుంది, కట్టుకుంటావా? Pretty. So good on you. అమ్మాయి చూడు. ఏ అమ్మాయిరా? అదిగోరా, ఆ లేడీస్ మధ్యలో ఉంది చూడు. ఎవర్రా? బా, ఆ మెరూన్ శారీరా. వావ్, షీ ఇస్ బ్యూటిఫుల్. ఫేస్ అదిరిందిరా. ఫేస్ కాదురా, ఉందా నడుం చూడు, ఇంకా బాగుంది. ఎలా ఉన్నాను?
సూటిగా చూడకు సూదిలా నవ్వకు ఎదురుగా నిలబడుతూ ఎదనే తినకు నడుముని మెలిపెడుతూ ఉసురే తీయకు సొగసే సెగలే పెడితే చెదరదా కునుకు సూటిగా చూడకు సూదిలా నవ్వకు అంతఃపురం సంతోషమై వెలిగిందిగా అందాలనే మించే అందం అడుగేయగా అంతా నీ వల్లే నిమిషంలో మారిందంట బంతి పువ్వల్లే నా చూపే వెచ్చిందంట సూటిగా చూడకు నాకు పెళ్లి వద్దు నీ చెల్లి వద్దు నేను కాశీకి వెళ్ళిపోతాను మా చెల్లి పెళ్లి చేసుకోవాలి ప్లీజ్ గంటలో మొదలైంది కాదు ఈ భావన గత జన్మలో కదిలిందో ఏమో మన మధ్యన ఉండుండి నా గుండెల్లో ఎదురేమిటో ఇందాకిలా ఉందా మరి ఇప్పుడెందుకో నీలో ఈ ఆశే కలకాలం జీవించాలి నీతో జన్మంతా ఈ రోజులే ఉండాలి సూటిగా చూడకు సూదిలా నవ్వకు ఎదురుగా నిలబడుతూ ఎదనే తినకు నడుముని మెలిపెడుతూ ఉసురే తీయకు సొగసే సెగలే పెడితే చెదరదా కునుకు నేను లేకుండా నువ్వు పెళ్లి చేసుకుంటావా? నువ్వు అబద్ధం చెప్పాను ముందే నాకు తెలుసు. కానీ నీ అబద్ధం ఆ అమ్మాయి రెండు నాకు నచ్చేరా. అమ్మాయి చాలా మంచిది. నేనైనా మీ అమ్మాయినా ఇంతకంటే మంచి అమ్మాయిని తీసుకురాలేం. డోంట్ మిస్ హర్. చిటి ఇలా ఇవ్వండి. ఈ గాజులిచ్చి నీ మనసులో మాట చెప్పు. ఓకే.